ఏపీ ఎన్నికల్లో కని విని ఎరగని రీతిలో కూటమి పార్టీ అఖండమైన విజయాన్ని సాధించింది. అదేవిధంగా ఎంపీలు కూడా అదే రేంజ్‌లో సాధించారు. దానికి సంబంధించిన ప్రధాన వార్తలు అన్ని తెలుగు పత్రికల్లో ఈరోజు ఉన్నాయి. దానికి సంబంధించి చూద్దాం. స్క్రిప్ట్ రివర్స్ అయిందట. కూటమి సునామీ మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాండేట్. నేడు ఢిల్లీకి ఆ ఇద్దరు ఎన్డీఏ కూటమి మీటింగ్ హాజరు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని మోడీ అమిత్ షాలకు ఆహ్వానం. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు ఊహాగానాలు. భవిష్యత్ కార్యాచరణపై అధినేతల కసరత్తు. జనసేన కార్యాలయంలో చంద్రబాబు పవన్ భేటీ. ప్రభుత్వం ఎలా ఉండాలో చేర్చి చూపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుండు. స్క్రిప్ట్ రివర్స్ అయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో, టీడీపీ 23 స్థానాలతో, జనసేన 1 స్థానంతో ఆ రోజు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. 23 స్థానాలు, 23 మంది ఫ్యాను గుర్తు పైన గెలిచిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుండు. ఫ్యాను గుర్తు పైన వైఎస్ఆర్సీపీ సింబల్ పైన గెలిచిన వాళ్ళని 23 మంది 2014, 2019 మధ్యలో తీసుకుండు. కాబట్టి ఆ 23కి పరిమితం చేసి దేవుడు స్క్రిప్ట్ రాసిండు. మీరు ఏదైతే 23 మా ఎమ్మెల్యేలను తీసుకున్నారో ఆ 23కి పరిమితం చేసి మాకు 150 స్థానాలు ఇచ్చిండని ఆ రోజు విజయం సాధించిన సందర్భంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆ రోజు చెప్పిండు. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు రివర్స్ అయింది అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. ఎందుకంటే 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీ సాధించింది. జనసేన పార్టీ అయితే 100కు 100%, 21 స్థానాలు పోటీ చేస్తే 21 గెలిచింది. 10 స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేస్తే 8 స్థానాల్లో, అంటే 80% ఆఫ్ ద రిజల్ట్ బీజేపీ కూడా సాధించింది. ఎందుకంటే వాళ్ళకు 1% లోపే ఓటింగ్ ఉంది. కానీ ఇప్పుడు 2%కి దాటిపోయారు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా. మొత్తానికి కూటమి అనేది సక్సెస్ అయింది. కూటమి ఏర్పాటు, కూటమి సమన్వయం, కూటమిలో ఓటింగ్ షేర్ చేసుకోవడం కూడా సక్సెస్ఫుల్గా అయింది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పరిపాలన పైన మరి ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా అనేది కూడా ఎక్కడా కూడా పబ్లిక్ మౌత్ టాక్లో ఎక్కడ బయటపడలేదు. కానీ 10-11 స్థానాలకి పరిమితం చేసేంత వ్యతిరేకత ఆయన యొక్క పరిపాలన ఉంది అంటే ప్రజల నుంచి ఆ రేంజ్లో ఎలక్షన్ సందర్భంలో కానీ, క్యాంపెయిన్ సందర్భంలో కానీ, ఓట్లు వేసే సందర్భంలో కానీ అట్లా ఎక్కడ కనపడలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి కూటమి నాయకులు కూడా ఈ రిజల్ట్ను ఊహించలేదు అనేది ఇలా ఏపీలో ఉన్న రిజల్ట్ని బట్టి మనకు ఇంత అంటే గెలుస్తాం అనుకోవచ్చు. కానీ ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీని 10-11 స్థానాలకు పరిమితం చేసే స్థాయిలో మనకు రిజల్ట్ వస్తుంది అని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి సంబంధించిన నాయకులు కూడా ఊహించి ఉండరేమో అనేది ఇప్పుడు అనిపిస్తుంది వాస్తవంగా చూస్తే. ఇది 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 21 స్థానాల్లో జనసేన, 8 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాలకు పరిమితమైంది వైఎస్ఆర్సీపీ. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ విజయం. గత ఎన్నికలతో పోలిస్తే 3 లక్షలకు పైగా తగ్గిన మెజార్టీ. టీడీపీ అతిరథ మహారాజులు ఘన విజయం. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ భారీ విజయం. బాలకృష్ణ, గద్దె, జనరాజప్ప, నిమ్మల, అచ్చెన్నాయుడు హ్యాట్రిక్. 7వసారి అసెంబ్లీకి వెళుతున్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. ఒకే పార్టీ నుండి వరుసగా 10వసారి పోటీ. తూర్పులో కూటమి స్వీపు. ఊడ్చేసిన ఉత్తరాంధ్ర. కూటమిది హవా. 34 స్థానాల్లో 32 విజయం సాధించారు ఉత్తరాంధ్రలో. వైకాపా రెక్కలు విరిచిన సీకోలు ఓటర్లు. శ్రీకాకుళం క్లీన్ స్వీప్, 10కి 10 శ్రీకాకుళం. అదేవిధంగా విశాఖలో 14, విజయనగరంలో 9కి 9. అంటే శ్రీకాకుళం, విజయనగరంలో 1 సీటు కూడా రాలే వైఎస్ఆర్సీపీకి. ఒక్క విశాఖపట్నంలో 2 సీట్లు వచ్చినాయి. మళ్ళీ అక్కడి నుంచి వస్తే ప్రకాశంలో 2 సీట్లు వచ్చినాయి. అక్కడి నుంచి వస్తే కర్నూలులో 2 సీట్లు వచ్చినాయి. చిత్తూరులో 2 సీట్లు వచ్చినాయి. ఈ 5 జిల్లాలు తప్ప మిగతా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవలే. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం. ప్రకాశంలో 2 సీట్లు, విశాఖపట్నంలో 2 సీట్లు, కర్నూలులో 2 సీట్లు, చిత్తూరులో 2 సీట్లు. ఈ 4 రౌండ్లు 8 సీట్లు. ఒక కడపలో 3 సీట్లు వచ్చినాయి. 8 + 3 11 సీట్లు వచ్చినాయి. 4 జిల్లాల్లో 4 రౌండ్లు 8 సీట్లు. ఒక జిల్లాల్లో, కడప జిల్లాలో 3 సీట్లు. ఈ 5 జిల్లాలు తప్ప మిగతా చోట్ల ఎక్కడా కూడా, అంటే ఉమ్మడి పాత జిల్లాలకు సంబంధించి నేను చెప్పేది, ఈ 5 జిల్లాల్లో తప్ప మిగతా 8 జిల్లాల్లో, అంటే మొత్తం 13 జిల్లాలు కాబట్టి మిగతా 8 జిల్లాల్లో ఎక్కడా కూడా బోణిధరల ఖాతాదారుల వైఎస్ఆర్సీపీ. ఇంత ఘోరమైన ఓటమి, ఇంత ఘోరమైన పరాభవం, ఇంత ఘోరమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది అనేది అటు జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకత్వం కానీ గమనించినట్లేదు. అట్ ద సేమ్ టైం కూటమి నాయకులు కూడా ఈ స్థాయిలో వాళ్ళకి రిజల్ట్ వద్దని ఊహించి ఉండరేమో అనేది ఒక విశ్లేషణ.